ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మీలాగా లోపల కూర్చోలేము మేము. నిత్యం దానిపైన దృష్టి సారించి ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. మిగతా మంత్రులు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులంతా అదే పని మీద ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా అదే పని మీద పెట్టాం. ఇకే ఈ ప్రభుత్వం అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తుంది. మీటింగ్ నడుస్తుంది కదా, మా ఉప కమిటీ సబ్ కమిటీ మీటింగ్ ఇదేమీ లేదు, అందుబాటులో ఉంది. వాతావరణం కొంత అనుకూలించని పరిస్థితులు ఉంది కాబట్టి పోలేకపోయింది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేము కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నేను కూడా అక్కడ కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్తలు తెలియజేస్తా ఉన్నాము. అందుబాటులో అయితే నేను మాట్లాడినాము. కొద్దిగా వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఒక 3 ఇంట్లో గోడగులి చనిపోయినట్టుగా మాకు అక్కడ డెత్ రిపోర్ట్. అసలు ఇక కేటీఆర్ అయిన పార్టీ నేషనల్ కాకుండా కార్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండు. ఇవాళ ఓట్ చోరీ గద్దే చోడు అనే పోరాటాన్ని అక్కడ మా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మేము ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాని మీద ఢిల్లీకి పోయినాము. అక్కడ లీగల్గా అడ్వకేట్లను కలిసినాము. ఆ తర్వాత మద్దతుగా పోయినాము. అసలు నీ పార్టీ కాకుండా నువ్వు దేశాలను పట్టుకొని ఇతర పార్టీల కోసము హెలికాప్టర్లు వేసుకొని వేల కార్లు వేసుకొని తిరిగినావు. మా నాయకుడు పోరాడుతున్నాడు ఓటు హక్కు కోసం. ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని దాని విషయంలో పొద్దున పోయినా మధ్యాహ్నం వరకు అందరం వచ్చినాము. మేము పోయినప్పుడు ఇక్కడేం వాన లేదు. సరే ప్రకృతి అయినా కూడా మా ముఖ్యమంత్రి అన్న ఫామ్ హౌస్లో పడుకున్నాడా లేకుంటే పబ్లిక్కు దూరంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాము. కేవలం ఆ విమర్శలు మాని ఏదన్నా ఉంటే ఒక అడ్వైజ్ చేయండి. నీ 10 ఏళ్ళ అనుభవాన్ని ఇట్లా చేయండి అని చెప్పండి. కానీ అటు పోవద్దు. అరే మేము పోయింది బీజేపీ మీద వ్యతిరేక పోరాటంలో. ఆడ ఎన్నికల ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయిందే? నువ్వెందుకు పోయినా దేశాలను పట్టుకొని అంతకుముందు ఎందుకు తిరిగినావు? నీకన్నా నీ పార్టీ ఉందా, నీ కథ ఉందా? మా నాయకుడు అక్కడ పోరాడుతున్నాడు, రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నాడు, ఓటు హక్కు కాలరాయబడుతుంది కాబట్టి పోరాడుతున్నాడు. అంటే ఆయన పోరాటంలో మేము మద్దతు తెలుపుతా నీకు బాధ ఎందుకు అవుతుందంటే నువ్వు బీజేపీ ఒకటి కాబట్టి నీ బండారం కూడా ఇక్కడ మీ ఓట్ల తొలగింపు కూడా ఏమన్నా గతంలో జరిగిన అనేక మంది ధర్నాలు కూడా చేశారు ఇక్కడ. అవన్నీ బయటకు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ వస్తే రాయలతో కొట్టాలి రేవంత్ రెడ్డిని, అసలు ఎందుకు అక్కడ తిరగాల్సిన అవసరం ఏముంది? ఎవరు? ప్రశాంత్ కిషోర్. అదే వాళ్ళకు వీళ్ళకు కని విని వెరుగనటువంటి వరద రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అప్పర్ మానేరు జలాశయానికి వరద పోటెత్తింది. మాచారెడ్డి దగ్గర మానేరు బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతోంది. నర్మాల జలాశయం మత్తడి దూకుతోంది. ఆ నీరు